బంగ్లాదేశ్ పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని మనం అనేక వీడియో రూపంలో చెప్పాం. అక్కడ విద్యార్థుల ఉద్యమంలోకి పాకిస్తాన్ దూరి మొత్తానికి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి మొత్తంగా బంగ్లాదేశ్ని తన చేతుల్లో ఇప్పుడు పెట్టుకుంది. బంగ్లాదేశ్ అనేది మినీ పాకిస్తాన్. పాకిస్తాన్కి బంగ్లాదేశ్ బి టీం. ఇది మనం చెప్పాం చాలాసార్లు. నిన్న షేక్ హసీనా కూడా చెప్పారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని నిన్న ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. ఆమె కుమారుడు, ఆమె మద్దతుదారులు నిన్న మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. నిన్న మీడియా సమావేశం పెట్టడానికి ఉన్న కారణం ఏంటంటే 2024 ఆగస్టు 5వ తారీఖున కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్లో చాలా పెద్ద పోరాటం జరిగి ఆ పోరాటం వల్ల ఆ దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి భారతదేశానికి రావాల్సి వచ్చింది. ఈ 2 సంవత్సరాలుగా భారతదేశంలోనే ఆమె తలదాచుకుంటున్నారు. కాబట్టి నిన్న కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆమె మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకి రక్షణ లేదు, బంగ్లాదేశ్ మొత్తం పాకిస్తాన్ చేతుల్లో ఉంది, పాకిస్తాన్ తీవ్రవాదులు బంగ్లాదేశ్ నడిపిస్తున్నారు. ఒకప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ టెర్రరిస్టు రూపంలో పెద్ద ముప్పు ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో కూడా పెద్ద ముప్పు ఉంది. అంటే ఒకప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ మాత్రమే శత్రువు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా శత్రువు కాబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ బి టీం కదా. కాబట్టి బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి ఒక పెద్ద శత్రువుగా ఉన్నది అని చెప్పేసి నిన్న షేక్ హసీనా చెప్పారు. నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే మనం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. పాకిస్తాన్లో కలిసి ఉండలేక వాళ్ళు ఒక పోరాటం చేస్తే ఆ పోరాటానికి భారతదేశం మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారతదేశం ఉపయోగపడింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది. అయితే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దేశం బాగానే ఉండేది. కానీ 2024లో తిరుగుబాటు రావడానికి ఉన్న కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాటం చేసిన వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అయితే ఆ రిజర్వేషన్ సరే ఆ తరం అంటే వాళ్ళు పోరాటంలో పాల్గొన్నారు, వాళ్ళకి కల్పించారు, ఓకే, అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ తర్వాత వాళ్ళ తరతరాలు వాళ్ళే రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తున్నారు. ఆ బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకే తరతరాలుగా రిజర్వేషన్లు వస్తున్నాయి, వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకే అన్ని రకాల అవకాశాలు దొరుకుతున్నాయి. నేటి యువతరానికి ఆ స్వతంత్ర ఉద్యమంతో సంబంధం లేదు కదా. సో మాకు ఈ అవకాశం దొరకట్లేదు. ఎంతసేపటికి ఆ స్వతంత్ర పోరాటంతో సంబంధం ఉన్న ఆ కుటుంబాలు మాత్రమే తరతరాలుగా లబ్ధి పొందుతున్నాయి, మా పరిస్థితి ఏందని అక్కడ విద్యార్థులు రోడ్డు ఎక్కారు. తర్వాత అక్కడ విద్యార్థుల ఆవేదనని అక్కడ ప్రభుత్వం విన్నది. మేము పరిష్కరిస్తాం, ఆ రిజర్వేషన్ని సంస్కరిస్తాం అని చెప్పింది అక్కడ ప్రభుత్వం. కానీ చెప్పినా కానీ వినలేదు. ఎందుకంటే అప్పటికే ఆ ఉద్యమంలోకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ శక్తులు వచ్చాయి. అంటే అక్కడ విద్యార్థుల ఉద్యమం నిజం, వాళ్ళ కోరికలు నిజం. ఆ కోరికల వెనకాల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం ఇవన్నీ నిజాలే. కానీ ఆ సమస్యలు ప్రభుత్వం వింటున్నా సరే అప్పటికే ఆ ఉద్యమం టెర్రరిస్టుల చేతిలోకి పోవటం వల్ల, టెర్రరిస్టులు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి వాళ్ళ చేతిలో పెట్టుకోవటం వల్ల, అక్కడ యువత కూడా టెర్రరిస్టుల మాట వినే పరిస్థితిలో ఉండటం వల్ల అక్కడ ప్రభుత్వం మాట ఎవరు వినకుండా చివరికి ప్రభుత్వాన్ని పడేశారు. దేశ ప్రధాని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంట్లో కూడా అక్కడ యువతరం చొచ్చుకొని పోయి మొత్తం గందరగోళం, ఆ ఇల్లు మొత్తం గొల్లగొల్ల చేశారు ప్రధానమంత్రి ఇంటిని. చివరికి ఆ దేశ సైన్యం ఆమెకు రక్షణగా నిలిచి ఆమెని ఆ దేశం నుంచి పంపించేసింది. ఆమె భారతదేశం వచ్చారు. ఈ 2 సంవత్సరాలుగా భారతదేశంలోనే స్టే చేసుకుంటున్నారు. అయితే ఆమె ఇప్పుడు చెప్తున్నారు, నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్తాను, ఈ డిసెంబర్ లోపు వెళ్తానని చెప్తున్నారు. నిజానికి వాళ్ళ కుటుంబమే బంగ్లాదేశ్ విమోచన కల్పించింది. ఈ షేక్ హసీనా వాళ్ళ ఫాదరే బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొని ఆ బంగ్లాదేశ్ దేశం ఏర్పడటానికి కారణమే షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. ఇలా ఏ వ్యక్తి అయితే దేశాన్ని క్రియేట్ చేశాడో ఆ వ్యక్తి కూతురు ఆ దేశం నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో తలదాచుకునే పరిస్థితి. ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్ పోతే నాకు తెలిసి ఉరి తీసేస్తారు, ఆమెను బతకనివ్వరు, జైల్లో పెట్టేస్తారు, ఉరి తీసేస్తారు, ఏదో చేసేస్తారు. బట్ ఆమె దానికి డిసైడ్ అయిపోతుంది, ఆ దేశానికి చావైనా బతకైనా నా గడ్డ మీదనే అని చెప్తుంది. మరి ఆవిడ ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాలి. థ్యాంక్ యూ.